నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ అనిల్. మనతోని బీఆర్ఎస్ నాయకుడు సురేష్ యాదవ్ అయితే ఉన్నారు. చాలా విషయాలైతే మాట్లాడదాం. ఇదేదైతే కాంగ్రెస్ గవర్నమెంట్ విజయోత్సవాలు చేసుకుంటా ఉంది. 11 నెలలు కంప్లీట్ అయిపోయింది. 12వ నెలలో కూడా పూర్తిగా సంవత్సరం అయితే పూర్తి చేసుకుంటా ఉంది. మరి తెలంగాణ అభివృద్ధి ఏ విధంగా ఉంది, అసలు వాళ్ళ బాబు అంటే కేసీఆర్ లేని పాలన ఏ విధంగా ఉంది అయితే పూర్తిగా తెలుసుకుందాం. సురేష్ నమస్తే అన్న. అన్న, ఎలా చూస్తారన్న? ఇక్కడైతే విజయోత్సవాలు అయితే ఘనంగా జరుపుకుంటా ఉన్నారు బీఆర్ఎస్, ఇప్పుడు కాంగ్రెస్ నాయకులు. ఎలా చూస్తారు? ఇది ఎలా కనబడతా ఉంది తెలంగాణ అభివృద్ధి? విజయోత్సవాలు చేయాల్సినంత బ్రహ్మాండంగా తెలంగాణ లేదు. ఎందుకు చేయాలి విజయోత్సవాలు? రైతు బంద్ అయినందుకు విజయోత్సవాలు చేయాలా? ఈ రుణమాఫీ కానందుకు విజయోత్సవాలు చేయాలా? ఇలా రైతులను జైల్లో పెట్టినందుకు విజయోత్సవాలు చేయాలా? ముఖ్యంగా వీళ్ళకి విజయోత్సవాల కంటే ముందర వీళ్ళు శ్రద్ధాంజలి ఘటించడానికి ఆల్రెడీ రెడీగా ఉన్నారు ప్రజలంతా. ముఖ్యంగా ఈ రాష్ట్రంలో ఏ వర్గం సంతోషంగా ఉంది? ఎన్ని ఇబ్బందులు పెడుతుర్రు, ఎన్ని బాధలు పెడుతుర్రు. రైతు బంధు రాక, కాలంలో నీళ్ళు రాక, కరెంటు రాక కన్నా బాధలు పెడుతురు. మాట్లాడితే కేసులు, మాట్లాడితే దూషణలు, మాట్లాడితే ఇంకోటి తప్పితే ఈ ప్రభుత్వానికి ఇంకోటి ఏంటి? వీళ్ళకి ముఖ్యంగా విజయోత్సవాలు చేసుకోవడంత ఘనకార్యం ఏం చేసిర్రు? ఈ 11 నెలల కాలంలో హెలికాప్టర్ల కోసం కొట్టుకోవడం, ఇంకేదో చేసినని మాట్లాడడం, బస్సుల్లో ఫ్రీ బస్ అని చెప్పి ఉన్న బస్సులు తగ్గితే మహిళలతో కొట్టుకోవడం, ఇదా వీళ్ళు చేసిన ఘనకార్యం. అభివృద్ధి చేశాను, చాలా అభివృద్ధి చేశానని నిన్న మహారాష్ట్ర ఎన్నికలలో కూడా చెప్పడం అయితే జరుగుతూ ఉంది. తను ఘనంగా విజయోత్సవాలు చేసుకున్నా అని చెప్పారు. అసలు ఏం చేయలేదంటారా? అభివృద్ధికి అర్థం అంటే కట్టడం, నిలబెట్టడం, కూలగొట్టడం కాదు అభివృద్ధి అంటే. మూసి ప్రక్షాళన అని చెప్పి పేదోడ ఇల్లులు కూలగొట్టి దాన్ని అభివృద్ధి అన్నాం. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి సిగ్గుచేటు. ముఖ్యంగా హైడ్రాని తీసుకొచ్చి మధ్యతరగతి బతుకుల్లో కట్టుకునే ఇళ్లను ఎఫ్టీఎల్ అని, బఫర్ జోన్ అని ఇన్ని పర్మిషన్లు ఇచ్చిన అధికారులు ఎటుపోయారు? ఇల్లు కట్టుకున్న సామాన్లు ఎందుకు గుర్తొచ్చిర్రు? చెరువు మధ్యలో కట్టుకున్న ఈ రాష్ట్ర మంత్రులు ఇల్లు కూలిపోవు, కాంగ్రెస్ నాయకులు కూలగొట్టరు. కానీ సొంత అన్న తిరుపతి రెడ్డి ఇల్లు మాత్రం నోటీస్ ఇవ్వదు. పేదోడికి ఏమోనేమో కూలగొడతావు, పెద్దోడికేమో నోటీస్ ఇస్తావు. పైసలు కావాలి నీకు, దందా కావాలా, దందా షురు చేసినావు, అందుకే నడిపిస్తున్నావు. ఎట్లా అంటే సెక్రటేరియట్ను కూడా కేసీఆర్ కట్టింది, అంత మంచిగా కడితే ఈ రోజున ఆ బాహుబలి గేట్ ఏదైతే ఉందో దాన్ని తొలగించేసి ఇంకా అభివృద్ధి చేస్తాం అని చెప్తా ఉన్నారు. ఏదైతే తెలంగాణ అప్పులో ఉందనే ఎంత కొంతైనా వాసమైనప్పుడు ఇలాంటి ఖర్చులు ఎలా చూస్తారు మీరు? అప్పులతో పాటు ఆదాయం ఉంది. 7 లక్షల కోట్లు అని చెప్తున్నప్పుడు మేము పర్ క్యాపిటల్ ఇన్కమ్ 18 లక్షల కోట్లు తీసుకెళ్ళిపోయాను. మా స్ట్రెంత్ అది. మేము దేశంలో రోడ్డు మూలగా తెలంగాణ తీసుకొచ్చినాం. 36 నుంచి 40 ఫ్లైఓవర్లు ఉన్నాయి, ఇంకో 45 నిర్మాణాలు ఉన్నాయి. ఇది మేము కాదు, మా గర్కారం కదా. ఇలా హైటెక్ సిటీ కానీ హైటెక్ సిటీ కానీ ఇంకో బయోమెట్రిక్ వెళ్ళి పోతే వేరే దేశం లెక్క కనపడుతుంది. అలాంటి అద్భుతంగా తీసుకొచ్చింది. ఇలా రాయదుర్గం మీద మీరు చూడండి, కేబుల్ బ్రిడ్జ్ తీసుకొస్తే వేరే దేశం అనుకుంటారు కొంతమంది. అలాంటి పరిస్థితులు సృష్టించినాం. కానీ మేము అభివృద్ధి వీళ్ళేం చేసిరు? అభివృద్ధి అంటే కూలగొట్టడం, అభివృద్ధి అంటే కేసులు పెట్టడం, అభివృద్ధి అంటే దండయాత్ర చేయడమా, రైతు రుణమాఫీ అని చెప్పి బోగస్ మాట్లాడడం, ఇదా అభివృద్ధి? కాళేశ్వరం కూలిపోయిందన్నారు, నీళ్లు లేవన్నారు. మరి ఇవాళ అదే మల్లన్న సాగర్ నుంచి హైదరాబాద్ నీళ్ళు ఇస్తాంటారు. మల్లన్న సాగర్ కాళేశ్వరం భాగం కదా. ఆ మాత్రం తెలియదు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి. పేమెంట్ కోటాలో వచ్చిన పేమెంట్ ముఖ్యమంత్రి రాష్ట్ర ముఖ్యమంత్రి. పేమెంట్ అంటే ఆయన డబ్బులు ఇచ్చినట్టు, మరి డబ్బులు రాబట్టుకోవాలి. ఎవరిని రాబట్టుకోవాలా? మహారాష్ట్ర ఎన్నికల్లో ఈ రాష్ట్ర హెలికాప్టర్లు తిరుగుతాయి. హెలికాప్టర్ల కోసం కొట్టుకుంటారు ఈ రాష్ట్ర మంత్రులు. నల్గొండ పోవాలంటే హెలికాప్టర్ కావాలి, ఖమ్మం పోవాలంటే హెలికాప్టర్ కావాలి. వరద ప్రాంతాల్లో జనానికి ఏమో హెలికాప్టర్లు లేరు, వాళ్ళ ప్రాణాలకి విలువ లేదు. కానీ ఇలా జార్ఖండ్లో తెలంగాణ హెలికాప్టర్ నడుస్తుంది, ఇవాళ మహారాష్ట్రలో నడుస్తుంది, కేరళలో వాయనాడులో ప్రియాంక గాంధీ నామినేషన్కి హెలికాప్టర్ నడుస్తుంది. కానీ జనాలు వరదలు కొట్టకపోతే రా అన్న సీనన్న అని చెప్తేనే హెలికాప్టర్ రాదు. జనం సావుకి విలువ లేదు. కానీ పేదలను దోషి పెద్దోళ్ళు పెట్టే పెద్ద కార్యం తీసుకుంది ఈ రాష్ట్ర ప్రభుత్వం. 6 గ్యారెంటీలు అని చెప్పి వారంటీ లేని ప్రభుత్వానికి ఓటేస్తే గ్యారెంటీకి వచ్చే కాలువ బంద్ అయింది, రైతు బంధు బంద్ అయింది. రైతు బంధు ఎందుకు ఇవ్వట్లేదు? ఇవాళ ఒడ్ల కళ్ళాలు కోతులు పాలైనవి, కోతులు మేస్తున్నాయి. 500 బోనస్ ఇస్తా అని చెప్పినావు, రుణమాఫీ అయిపోయిందన్నావు, 2 లక్షల పైన ఉన్న వాళ్ళకి ఇస్తున్నాడు అంటే 2 లక్షల లోపల ఉన్న వాళ్ళకి అయిపోయిందా? అన్ని బోగస్ మాటలు, అన్ని అబద్ధాలు మాట్లాడితే కేసులు, అరెస్టులు. మాకు కేసులు కొత్త కావు, అరెస్టులు కొత్త కావు. ఎందుకంటే నువ్వు తెలంగాణ ఉద్యమంలో తిరగలేదు కాబట్టి నీకు కేసులు కొత్త. నువ్వు సంచిన పోసి దొరికిన దొంగ కాబట్టి నీకు ఆ కేసు గుర్తొస్తుంది. కేసీఆర్ గారిని, కేటీఆర్ గారిని, హరీష్ రావు గారిని జైల్లో పెడితే నువ్వు ఏం సాధిస్తావు? రాక్షసుడు ప్రత్యక్షంగా కనపడితే ఎట్లుండదు, ఈ రేవంత్ రెడ్డి అట్లుండు. దేవుడేమో కేసీఆర్ రైతు బంధు ఇచ్చిండు, ఈ రాక్షసుడు రైతు బంధు బంద్ చేసిండు. కేసీఆర్ కళ్యాణ లక్ష్మి ఇచ్చిండు, పెద్దమైన మాయిండు ఆయన దేవుడు. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కళ్యాణ లక్ష్మి ఇవ్వకోకుండా ₹1,00,000 తులం బంగారం అని ఆశ చూపి ఆగాయం చేసిండు. నువ్వు అన్న స్కూటీ ఎటుపోయినాయి? దేవుడు లెక్క కాపాడుకోవాలి. నీకు ఇచ్చిన 10 అలంకార ప్రయాణం, నేను గేటు కూల కొడతా, సెక్రటరీలో
నీ శిలాపలకం మీద మట్టి రాస్తా, నేను డ్యాన్స్ చేస్తా, ఎగురుతా, ఈ కావు జనానికి ఏం కావాలో అది కావాలి. నీకు చేసే దమ్ము లేదు, ఎందుకంటే ఒక మంత్రి కాలేదు, నీకు ఒక పరిపాలన తెలియదు. పేమెంట్ కోటాలు వచ్చిన పేమెంట్ ముఖ్యమంత్రి పేమెంటే వారం నడుతుంది. కాదన్న ఇప్పుడు మరి ఈ 11 నెలలు అయిపోయింది. ఇప్పుడు 12 సంవత్సరానికి మరి వాళ్ళు విజయోత్సవాలు ఘనంగా చేసుకుంటాం, తెలంగాణ అభివృద్ధి దిశకి వెళ్తా ఉంది, మేము చేసిన అభివృద్ధి పథకాలు చెప్పుకుంటామని వాళ్ళు ఒక విజయోత్సవం చేస్తా ఉన్నారు. మరి ఏం చెప్పుకుంటారు వాళ్ళు, ఏంది అసలు మరి నిజంగానే మరి ఎంతవరకు యూజ్ ఉంటుందంట ప్రజలకి? విజయం లేదు, అపజయం లేదు, అవన్నీ నీరు గారిపోయినాయి, వ్యవస్థలు భ్రష్టు పట్టిపోయినాయి, అక్రమ కేసులు, మాట్లాడితే ఇంకోటి. గత వారం నుంచి కేటీఆర్ గారిని అరెస్ట్ చేస్తే బీఆర్ఎస్ పార్టీ పని అయిపోయిద్దా? వాళ్ళు తెలంగాణ కోసం కొట్లాడిన వీరులండి, వాళ్ళని అరెస్ట్ చేస్తే నువ్వెక్కడిది? వాళ్ళని అరెస్ట్ చేస్తే అయిపోయిద్దా బీఆర్ఎస్ పార్టీ పని? బీఆర్ఎస్ అంటేనే భారత రైతు సమితిని పెట్టుకున్నావు, లగచర్లలో కట్టిన సొంత కాన్స్టిట్యున్సీలో సొంత నియోజకవర్గంలో అధికారుల మీద కొట్టిరంటే నువ్వన్నావు కదా, నువ్వన్నావు కదా, నీ పాలమూరు బిడ్డలు నిప్పు కణికలై, అగ్ని బాంబులై, ఆటం బాంబులై, చెట్టు కట్టేసి తొండలో లాగులేస్తా, పేగులు మెల్లేసుకుంటే నీ అధికారులు నీ ప్రభుత్వంలో ఉన్న వాళ్ళని చింతపండు కొట్టినట్టు నువ్వు అన్నావు కదా, చింతపండు కొట్టామంటే కొడితే వాళ్ళని కొట్టిరు. నీ రేవంత్ రెడ్డి కనపడితే కొట్టాల్సింది పోయి అధికారిని కొట్టిరు. అధికారులు రేవంత్ రెడ్డిని చూసుకుర్రు, బాంబు పేలుస్తా అంటే ఎలా ఏమైంది? సొంత నియోజకవర్గం రైతులు తీసుకొచ్చి 3 జిల్లాలు దాటించి సంగారెడ్డి జైల్లో పెట్టినావు. అంటే రైతులు ఎంత ప్రతిఘటన ఉంది నీ మీద, రైతులు ఎంత కోపం మీద ఉన్నారు, ఏం సాధించినావు నువ్వు రైతుల్ని? కేసీఆర్ ఏమో రైతులను రాజు చేస్తే నువ్వు రైతుని జైలు పాలు చేస్తావు. దీని మీద కూడా బీఆర్ఎస్ తప్పుడు ప్రచారం చేస్తుంది. లగచేర్లోనే పట్నం నరేందర్ రెడ్డి అనే వ్యక్తి అక్కడ పోయి రెచ్చగొట్టిండు కాబట్టి అక్కడ ఈ ఘటన జరిగిందని నిన్న మహేష్ కుమార్ గౌడ్ అయితే చెప్తా ఉన్నారు. ఇలా చూస్తారు. పట్నం నరేందర్ రెడ్డి గారు స్థానిక మాజీ ఎమ్మెల్యే, మాజీ తాజా ఎమ్మెల్యే. ఆయన పోతాడు, ఆయన కాన్స్టిట్యున్సీ పోతాడు. నువ్వు సొంత నియోజకవర్గం 2 సార్లు పోలే, రేపు నువ్వు లగచేర్ పోవచ్చుగా, అక్కడ 3 తాళాలు పరామర్శించవచ్చుగా. గిరిజన బిడ్డలు అంటే ఎక్కడ పడితే అక్కడ చేతులేస్తారు మీ ప్రభుత్వం, ఎక్కడ పడితే అక్కడ కొడతారు. ఇది ఆ పద్ధతి. వాళ్ళు దుఃఖపడకుండా మమ్మల్ని పట్టుకోరని చెప్పుకుంటుంటే కన్నా నీకు అర్థం కావట్లేదా? ఆడపిల్లల మనోభావాలు అర్థం కావట్లేదు. తక్షణమే సిబిఐ విచారణ జరిపారు. లఘుచర్యలో అయితే సిటీ దగ్గరలో ఫార్మసిటీ పెట్టుకుంటారు, కానీ కొడంగల్ తీసుకుపోయి 170 కిలోమీటర్లో నీ అల్లుడు దోషి పెడుతున్నావు, నీ తమ్ముళ్ళ దందా కోసం పెడుతున్నావు. తప్పితే ఎవరికి ఉపయోగం ఈ ఫార్మసిటీ? ఎవరి కోసం? రాష్ట్రంలో ఉన్న ఇల్లు హైదరాబాద్ నడిబొడ్డునున్న ఇల్లు కూడా కొట్టినావు. రాష్ట్రానందం మొత్తం లేని కాడైనా ఫార్మసిటీ కోసం భూమి ఉంచే 4th సిటీ అని చెప్తావు. నీ 4 అన్నదమ్ముల కోసం నువ్వు 4th సిటీ పెడతావు, ఇంకోటి చెప్తావు. నీ దందా కోసం రాష్ట్ర ముఖ్యమంత్రి కాలేదు. తక్షణమే మా ప్రభుత్వం వచ్చినాక ఆ ఫార్మసిటీ రద్దు చేస్తావు, వాళ్ళకి ఆ భూములు ఇస్తాం, వాళ్ళ మీద ఏ రకంగా ప్రభుత్వ అధికారులు చేసుకురో వాళ్ళకి తక్షణం సస్పెండ్ చేస్తాం. అప్పటిదాకా నిద్రపోం. రాష్ట్ర రైతాంగానికి కడుపులో పెట్టుకుని కాపాడుకుంటాం. గిరిజనులు అంటే ప్రేమ కేసీఆర్ గారికి. తన్నాలు గ్రామ పంచాయతీ చేసింది కేసీఆర్ గారు, వీళ్ళని రాజ్యాధికారం కల్పించింది కేసీఆర్ గారు, రాష్ట్ర మంత్రివర్గ సత్యవతిరావు గారిని ఇచ్చింది కేసీఆర్ గారు, ఎన్ని మంది కార్పొరేషన్ చైర్మన్ చేసింది కేసీఆర్ గారు. ఇవన్నీ వదిలేసి నీ ఇష్టానికి నీకు ఓటేయలేదండి. 2018లో ఆయనకు ఓటేయలేదు, 2023 నీకు కేసీఆర్